అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ. మనం సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునే ప్రతి పండుగకు దాని వెనుక ఒక మంచి అంతర్థంతో కూడుకున్న ఒక కథ ఉంటుంది. ఇప్పుడు మనకు రాబోయే హోలీ పండుగ అసలు మనకు ఎలా వచ్చింది, అది మొదటి నుంచి ఎవరు చేసుకున్నారో దాని గురించి మనం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం. పూర్వము హిరణ్యకశిపుడు అతడు పరిపాలించుచున్న సందర్భంలో అతడు ఎవరి చేతనా కానీ ఎచ్చట అయినా కానీ మరణం సంభవించవద్దు నాకు అని చెప్పేసి బ్రహ్మదేవుని ద్వారా వరం కోరుకుంటాడు. అలా వరం పొందిన తర్వాత అతను చేసే ఆకృత్యాలకు ఎన్నో ఉన్నాయి. తన కన్న కొడుకు అయిన ప్రహ్లాదుడిని కూడా విష్ణునామతోటి ఎప్పుడూ సదా స్మరించే ప్రహ్లాదుని కూడా చాలా విధంగా బాధలు పెట్టుచుండేవాడు. అలా ఎంత బాధ పెట్టుచున్నా కానీ ఆ ప్రహ్లాదుడు మరణించకపోవడం వల్ల హిరణ్యకశిపుడైన చెల్లె హోలిక అనే రాక్షసిని పిలిపించి ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి ముందు చతుర్దశి రోజు ఆ హోలిక అనే రాక్షసితోటి ప్రహ్లాదుని మంటల్లో దింపి ప్రహ్లాదుని మరణించేటట్టు చేద్దామని ఒక పన్నాగం వండుతారు. వారి దగ్గర ఎంతటి మంట అయినా తట్టుకునే శక్తిగా ఒక శాల్వా అనేది హోలిక అనే రాక్షసి కప్పి ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టి వారి చుట్టూ పెద్ద పెద్ద దుంగలతోటి నిప్పు పట్టించి ఆ నిప్పును అంటిస్తారు. ఆ సమయంలో ప్రహ్లాదుడు నిరంతరం విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ విష్ణు అనగా నారాయణ మహాస్వామి ప్రహ్లాదుని రక్షించుటకై హోలిక మీద ఉన్న ఆ శాల్వను ప్రహ్లాదు మీదకి చేర్చి హోలికను ఆ నిప్పులోనే మొత్తము దహనమయ్యేటట్టు చేసి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఆ విధంగా హోలిక పౌర్ణమి ముందు ఆ మంటల్లో దహనమైన సందర్భంగా మనము ప్రతి సంవత్సరము పాల్గొన్న పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్దశి రోజు కామదహనం కింద మన ఇంటి ముందట కొన్ని దుంగలు ఏర్పరిచి ఆవు పిడికలతోటి కామదహనం ఏర్పరచుకొని చేసుకోవడం జరుగుతుంది. తెల్లవారి ఆమె రాక్షసి చనిపోయిన సందర్భంగా సంతోషంగా అక్కడున్న పట్టణ ప్రజలు అందరూ వివిధ రంగుల చూర్ణములతోటి హోలీ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు హోలీ పండుగ చేసుకుంటున్నారు. మరొక వృత్తాంతం ఏమనగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి వారి యొక్క ప్రేమ సందర్భంగా చిన్న చిన్నటి మాటల్లో రాధాదేవి ఊరికే శ్రీకృష్ణుని నల్లని వానిగా ఉండి అని వర్ణిస్తుండగా కృష్ణుని యొక్క మాత అయిన యశోదాదేవి ఆ మాటలు విని రాధాదేవితో ఇలా అంటున్నది, నువ్వు ఎంత తెలుపు వర్ణంలో ఉన్నా కానీ కృష్ణుని అలా ఎగతాళి చేయడం తప్పు అని చెప్పేసి ఈ పాల్గొన మాసంలో ఉన్న దశమి నుంచి పౌర్ణమి వరకు 7 రోజుల్లో సప్తవర్ణాలతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణంతో అనగా ఒక రంగుతోటి ఆ రాధాదేవికి వివిధమైన రంగులతోటి ఆట ఆడించడం జరుగుతుంది. ఇలా చేసుకుంటూ హోలీ పండుగ జరుపుకొని పాల్గొన్న పౌర్ణమి తర్వాత తెల్లవారి ప్రతిపద రోజు వసంతోత్సవంగా ఘనంగా ఇప్పటికీ మధుర, ద్వారక, కృష్ణుడు సంచరించిన వివిధమైన ప్రదేశాల్లో ఎంతో వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలా అప్పుడు ద్వాపరయుగం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి
గ్రామం నందు హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది అందరూ అన్ని వర్ణాల వారు, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ మానసికంగా ఆహ్లాదంగా జరుపుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్.